హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్గు క్యాబేజ్తో పొరుటు ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. ఎగ్గు క్యాబేజీ కర్రీ లాగా ఉంటుందండి. ఇట్లా కలుపుకొని కూడా తినొచ్చు. మనకేం కూర లేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, 3 ఆనియన్స్, ఒక సన్న ముక్క, ఒక క్యాబేజ్ ముక్క తీసుకున్నాను, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని క్యాబేజ్ అనేది సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగానే కట్ చేసుకుంటేనే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. పెద్ద పెద్ద ముక్కలు అయితే కచ్చి కచ్చిగా పచ్చి పచ్చిగా ఉంటాయి, బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వు. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి అడబెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసి అడబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి, బాండిల్ బాగా హీటెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా కొంచెం బాగా హీటెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పోసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, ఈ ఆనియన్స్ కూడా పోసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, ఆ క్యాబేజీ కూడా ఇందులో పోసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేదానికి 10 నిమిషాలన్నా పడుతుంది. ఇలా ఫ్రై అవ్వకపోతే పచ్చి పచ్చిగా మంచిగా ఉందండి ఈ ఎగ్ పొరుటు. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, గ్యాస్ సిమ్లోనే ఉండాలా. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఫ్రై అయింది. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని, సాల్ట్ కూడా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో పోసుకొని, టమాటాలు ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే. కొంచెం కరివేపాకు వేసేసుకొని అంతేనండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ క్యాబేజ్ కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్లోనే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చి కారము, 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఎగ్ ఎత్తి ఇందులో కొట్టుపోసుకోవటమేనండి. ఇట్లా అన్ని ఎగ్గు కూడా ఇందులో పోసేసుకోవటమే. 4 తీసుకున్నానండి ఎగ్స్ అయితే నేను. ఎగ్గు కూడా అన్నీ ఇట్లా కొట్టిపోసుకొని 1 నిమిషం అట్లే ఉంచాలండి. ఎందుకు ఎగ్గు అప్పుడే పోసిన వెంటనే కలపకూడదు. 1 నిమిషం తర్వాత గరిటెతో కలుపుకోవాలా. ఇవంతా కూడా చిన్నగా కలుపుకోవాలండి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అడుగంటే అంత టేస్ట్ ఏమి ఉండదు. ఇది కూడా బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలా. పచ్చి వాసన నీచు వాసన ఏమి లేకుండా ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా అయితే ఫ్రై అయింది. నాకు 2-3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్నాను, గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసానండి. వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, కానీ నేనైతే వేసాను. స్మెల్ నీచు వాసన ఏమి ఉండదని. చాలా బాగుంటుందండి ఇది. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది త్వరగా. అంతేనండి. కొత్తిమీర వేసుకోవటమే. మనం పిల్లలకి ఎప్పుడైనా బాక్సు ఏం కర్రీ లేకపోతే ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం కర్రీ లేకపోయినా కూడా దీంతోనే కలుపుకొని తినేయచ్చు. సూపర్గా ఉంది. చికెన్ కన్నా కూడా సూపర్గా ఉందండి ఇదైతే. మేమైతే గుడ్డుతో ఇది ఫ్రై అంటామండి. మీరేమంటారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.